అయిపోయింది ఇక మా బండి అయిపోయింది, మేము అయిపోయాము. ఇంత పెద్ద వాటర్ ఫ్లోలో కింద పడిపోయామని నేనైతే ఫిక్స్ అయిపోయాను. అక్కడ చూడండి ఆ రెడ్ కలర్ బ్యాగ్ వేసుకొని వెళ్తున్నాడే ఆయన కేరళ ఆయన, మా ఫ్రెండే, మొదటి నుంచి మాతో పాటు ఉన్నాడు. ఆయన అయితే కింద పడేశాడు. నేను ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకొని వస్తాను చూడండి. అది అంతో ఎంతో బైక్ మీద పట్టుంది కాబట్టి బండిని అయితే కింద పడేయకుండా ఎలాగోలా అయితే నేను ఈ వాటర్ ఫ్లో అయితే ముందరకు దాటిచ్చేసాను. బట్ ఏం చేస్తాం, నా షూస్ అయితే ఫుల్గా నానిపోయాయి. అవి వాటర్ ప్రూఫ్ షూస్ కాదు, మామూలు షూసే. ఏంట్రా ప్రయాణం బాగా సాఫీగా జరుగుతుంది అన్న, ఎక్కడో కొడతాను సీనా అన్న డౌట్తో వెళ్తుంటే హఠాత్తుగా ఎంత వాటర్ ఫ్లో అయితే వచ్చేసింది. నేనైతే షాక్ అయిపోయాను. ఇంకా దాని తర్వాత ఎలాగోలా గమ్యానికి అయితే మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కేసాము. దాని తర్వాత ఇది ప్యాంగ్వాంగ్ లేక్ అండి. నిన్న మొన్న చెప్పిన వీడియోస్లో ప్యాంగ్వాంగ్ లేక్ అని చెప్పాను కదా, అదే ఇది. ఇక్కడ మూవీ షూటింగ్స్ అన్నీ జరుగుతాయి. ప్లస్ ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, అటువైపు కనిపిస్తున్న కొండలని చైనాకి సంబంధం అండి. అంటే చైనా బార్డర్ అటువైపు దగ్గరలోనే ఉంటుంది. దాని తర్వాత మేమైతే నైట్ రెస్ట్ ఇక్కడే తీసుకున్నాము. నైట్ వ్యూ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. కూల్గా అంటే -10 degrees దాకా వెళ్ళిపోతుంది ఇక్కడ వాతావరణము. నేను ఎర్రమర్కేసిన అక్కడే రూమ్ తీసుకున్నాము.